ఈ నెల 11గా? ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కాదు, ఈ నెల. మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100%. ప్లీజ్ క్లాప్స్. తన 50వ సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరు అందరూ ఇవ్వాలి అంజలి పాపకి. ఓకేనా? మాకు మీ అందరికి ఒక విషయం, టైం అయిపోయిందా? అరే తమ్ముడు చెప్పేస్తాను రా. అంతే, అదిరిపోద్ది, ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ శకులక శంకర్ గారు. లాస్ట్లో డబ్బింగ్ వేసుకుంటాం మేము. అండ్ ఇప్పుడు సత్యం రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పొలిమేర, అవును సత్యం రాజేష్ గారు కాదు, పొలిమేర టు రాజేష్ ఇప్పుడు నుంచి. యా, అందరూ మంచిగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీ అభిమానానికి, మీ ప్రేమకి, మీడియా సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. గీతాంజలి 2. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ మా లైఫ్లో. ఎందుకంటే మేము ఒక స్టేజ్లో 10 years బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ మా కంబ్యాక్ లాగా అందరికి మంచి పేర్లు వచ్చి మళ్ళీ బిజీ అయిపోయి సినిమా తర్వాత. సో అంత గొప్ప సినిమా మళ్ళీ వచ్చిందని సినిమా తీస్తారని ఊహించలేదు అసలు. బేసిక్గా కోన గారు చెప్పి సినిమా మళ్ళీ చేస్తున్నారు రాశి అని చెప్పినప్పుడు మేము అందరూ వెరీ హ్యాపీ. ఫస్ట్ కన్నా సెకండ్ అది ఇంకా భయపడుతుంది, ఇంకా నవ్వేస్తుంది మిమ్మల్ని. మీరందరూ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సినిమా మనస్ఫూర్తిగా అంజలికి 50 సినిమా. ఇంత చిన్న వయసులో 50 సినిమాలు అంటే ఇట్స్ సర్ప్రైజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇంకొక 10 yearsలో అంజలి ఇంకొక 50, 60, 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోన గారికి ఈ సినిమా సరే ఓకే, నా పెళ్ళి ఎప్పుడు త్వరలో చెప్తాను మీకు. ఈ సినిమాలో కోన గారు మళ్ళీ పెళ్లి గురించి కాదు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అంతే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా మైక్ ఇచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుకు పంపిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అన్న, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దానయ్య గారు, రవి గారు, నిర్వాణ్ గారు చాలా థ్యాంక్స్ అండి మాకు గెస్ట్లుగా వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంతే. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోన గారు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారో నేను సినిమాలో అలా కష్టపడతాను అనమాట. శనక్కాయల సీన్ నా క్యారెక్టర్ పేరు. అంజలి గారితో 10 సంవత్సరాల క్రితం గీతాంజలితో మా అందరి కెరియర్లు ఒక మెట్టు పైకెక్కాయి. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందనితో మళ్ళీ మాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో 50వ సినిమా అంజలి గారు చేయటం, ఆ సినిమాలో మేమందరం కూడా ఉంటాం, చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండి మీకు 50 సినిమాలు. అర్ధ చిత్ర కథానాయిక, అంతేనా సార్? అర్ధశత చిత్ర కథానాయికి. నువ్వు చెప్పరు ఒకసారి, టైం అయిపోతుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రేపు April 11th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి, షో గారికి.